వాక్యం చదువుకుని ప్రారంభించు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీ పేరు ఇష్టముడు అది మీకు అనుగ్రహించబడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచుడు. నా ప్రేమ యందు నిలిచి. ఇక్కడ రాసిందేమో యోహాను గారు. యోహాను సువార్త రాసింది ఎవరంటే యోహాను గారు. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమని చెప్తున్నారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, మీరు నా శిష్యులగుదురు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఈ విషయం ఏమని చెప్తున్నారంటే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుంది, నా ప్రేమ యందు నిలిచి. ఇప్పుడు అంటే దేవుడు ఏం చేశారంటే ఆయన మనందరినీ ప్రేమించారు. ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించారు. యోహాను సువార్త 3:16 ఉంటుంది. ఆయన లోకాన్ని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు. ప్రేమించిన తర్వాత పంపించారు. పంపించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే అందరి కోసం ప్రాణం పెట్టారు, అందరి కోసం మరణించారు. ఒక యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఉంటుంది. అంటే మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నారు. నా ప్రేమ యందు మీరేమవ్వాలంటే నిలిచి ఉంది అని చెబుతున్నారు. ఆయన ప్రేమ యందు అంటే తండ్రి నన్ను ఎలాగ ప్రేమించారో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. ఇప్పుడు పిల్లల పట్ల తండ్రి ఎలా ప్రేమ చూపిస్తారో అలాగే అందరి పట్ల ఆయన ప్రేమ అనేది చూపించారు. అందుకనే ఆయన ఏం చెబుతున్నారంటే, దేవుడు నేను మిమ్మల్ని విడువను ఎడబాను. మనుషులు ఏమనుకుంటారంటే నేను ఏదోలే అనుకుంటారు అని ఆయన ఏమని చెప్తున్నారంటే, మీరు ఎవరంటే నా స్వరూపం ఆది కాండంలో చెప్తారు, నా పోలికతో చేసుకుంది నేను. మనందరం ఎవరి పోలికంటే దేవుని పోలిక. ఇప్పుడు చూడండి, స్త్రీ అని భేదం లేదు. మీరందరూ నా పోలిక నా స్వరూపంతో నేను మిమ్మల్ని చేసుకున్నాను. నేను మిమ్మల్ని విడిచిపెడతానా? విడిచిపెట్టను. మీరు నిత్యం నాతోనే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. అంటే తల్లిదండ్రులు మనకు మాదిరిగా చూపించి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఈ ప్రేమ ఇలా ఉంటుంది, ఇంతకన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తాను. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఈ లోకంలో మనం ఉన్నంతకాలం వాళ్ళు ప్రేమ చూపిస్తారు, అందరూ ఉన్నంతకాలం వాళ్ళు ఉన్నంతకాలం చూపిస్తారు. దేవుడు శాశ్వతమైన ప్రేమ అంటే ఎల్లకాలం జీవితాంతాన్ని యుగయుగాలు తరతరాలు కూడా ఆయన మనల్ని ప్రేమించి మనకు ఆనందం సంతోషకరమైన జీవితాన్ని ఆయన ఇవ్వాలని కోరుకున్నారు. అలా కోరుకొని యేసుక్రీస్తు ప్రభువుని లోకాన్ని పంపించారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు మనందరి కోసం ప్రాణం పెడితే మనందరినీ పరలోకం ఆయన ఇస్తాడు. అదే ఆయన చెబుతున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారని చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా అసలు మన లోకంలో ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టారు. నేను నీతోనే ఉంటా, నీ ప్రతి అవసరం తీరుస్తానని ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెప్తున్నారు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవారు కాదు. మనం ఇంకా ఎవరు అని అంటే మనం దేవుని స్వరూపం, దేవుని పోలిక, ఆయన పోలిక. దేవుడు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. అంటే మనం ఎలా ఉన్నాం కాబట్టి దేవుని పోలికతో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలా రావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు కనపడడు ఎవరికే, దేవుడు ఆత్మస్వరూపం, ఆత్మ ఆయన. అయితే మరి మనం చూడాలంటే శరీరం ఉండాలి. అందుకనే కన్యక గర్భవతి కుమారుని కనుడని ఆ ప్రవచనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరంతో జన్మించారు. అందుకనే ఆయన వచ్చి లోకంలో మనందరూ ప్రేమించి మనందరి కోసం అందరికీ